హాయ్, నేను మీ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. ఎక్కువగా అంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్‌లో ఎక్కువగా పెయిన్‌తో సఫర్ అయ్యే వాళ్ళే ఎక్కువ వస్తుంటారు. ఎస్పెషల్లీ అంటే లైక్ ఈ క్రానిక్ పెయిన్ అంటే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వాళ్ళు మేము చూసేదన్నట్టు. ఈ దీర్ఘకాలిక నొప్పులకి ఎప్పుడొస్తది? ఒక వయసు తర్వాత మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఆఫ్టర్ 50 ఇయర్స్ కావచ్చు, 60, 70 ఇయర్స్, 80 ఇయర్స్ ఇట్లా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా మనం చూస్తుంటాం అన్నట్టు. సో, ఎక్కువ శాతం మనం చూసేదేంటంటే ఈ మోకాలు నొప్పులు. దాని తర్వాత నడుము నొప్పులు, తర్వాత నెక్ పెయిన్స్, కొందరిలో అయితే కండరాల నొప్పులు ఎక్కువ చూస్తుంటాం. కొందరైతే ఈ షుగర్ ఉండడం వల్ల వాళ్ళకి నర్వ్ రిలేటెడ్ పెయిన్స్ ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా మనం చూస్తుంటాం అన్నట్టు. సో, వీళ్ళలో ఏందంటే చాలామంది ఈ మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి అంటే ఈ మోకాళ్ళు పెయిన్ నొప్పితో వచ్చిన వాళ్ళకి ప్రధానంగా వీళ్ళకి మోకాల్లో ఉండే కార్టిలేజ్ దాన్నే మృదులాస్థి అంటుంటాము. ఈ మృదులాస్థి అరుగుదల వల్లే ఎక్కువగా వీళ్ళకి ఈ మోకాల్లో నొప్పి వస్తుంటుందన్నట్టు. సో, ఎప్పుడైతే ఈ మోకాల్లో నొప్పి వస్తుందో చాలా వరకు వీళ్ళు మన దగ్గరకొచ్చి అంటే పీఆర్పీ ఇంజెక్షన్ చేసుకోండి. మీకు చాలా వరకు మీకు నయమయ్యేదానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. అంటే దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద గ్రేడ్స్ బట్టి వాళ్ళకి అడ్వైస్ చేస్తుంటాం అన్నట్టు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోకాళ్ళ అరుగుదలలో 4 రకాల గ్రేడ్స్ ఉంటది. 1-4 వరకు అని చెప్తుంటాము. అంటే 1-3 వరకు ఏందంటే ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు. అంటే గ్రేడ్ 1 అంటే స్టార్టింగ్ స్టేజు. గ్రేడ్ 2 స్టేజ్ అంటే కొంచెం అడ్వాన్స్‌డ్. 3 అంటే ఇంకొంచెం అడ్వాన్స్‌డ్ అన్నట్టు. 4థ్ అంటే కంప్లీట్‌గా అరిగిపోయి బోన్ ఆన్ బోన్ అంటుంటారు. వాటికి మాత్రం మనం జనరల్‌గా సర్జరీ అడ్వైస్ చేస్తామన్నట్టు. సో, ఎర్లీ స్టేజ్‌లో వచ్చిన వాళ్ళు కొంతమంది చాలా వరకు ఈవెన్ 50, 60 ఇయర్స్‌లో కూడా చాలామంది పేషెంట్స్‌కి ఈవెన్ గ్రేడ్ 2 ఉన్నవాళ్ళు, ఎర్లీ గ్రేడ్ 3 ఉండేవాళ్ళు చాలామంది చూస్తుంటాం అన్నట్టు. వాళ్ళకేందంటే వాళ్ళకి ఈ నొప్పులతో బాధపడి రోజు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు మీరు ఆపరేషన్ చేసుకోండి అని అడ్వైస్ చేస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఆపరేషన్స్ అనగానే భయపడి ఈ పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్‌కి వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ పీఆర్పీ అడ్వైస్ చేస్తాం అన్నట్టు. సో, వాళ్ళు ఫస్ట్ క్వెషన్స్ వాళ్ళేందంటే రైజ్ చేసేది, "సార్ మీరు పీఆర్పీ ఇంజెక్షన్ అంటున్నారు. మరి మాకు ఇది సెట్ అవుతుందా? మా వయసు చూస్తేనేమో 70, 80 ఇయర్స్ ఉంది. మాకేమో బీపీ ఉంది, షుగర్ ఉంది. కొంతమందేమో నాకు హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి సార్. కొంతమందేమో నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి." అంటే లైక్ ఆస్తమా అని. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ వయసులో ఉండేవాళ్ళకి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే జనరల్‌గా ఎన్‌కౌంటర్ అవుతుంటుంది. "సార్ నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి పీఆర్పీ సెట్ అవుతుందా?" అని అడుగుతుంటారన్నట్టు. సో, ఇది బేసిక్‌గా నేను చెప్పేదేంటంటే, ఈ పీఆర్పీ ఇంజెక్షన్స్ అనేది మనం చేసేది ఎప్పుడు ఒక వయసు తర్వాత వాళ్ళకే ఇంజెక్ట్ చేస్తాం. సో, ఎక్కువగా మనం ఈ అరుగుదల అనేది ఒక వయసు తర్వాత వాళ్ళకే మనం చూస్తుంటాం కాబట్టి, ఆ వయసులో ఉన్న వాళ్ళకి దాదాపు ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఏదో ఒక ప్రాబ్లమ్‌తో అయితే సఫర్ అవుతూనే ఉంటారు. సో, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా లైక్ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేతే హార్ట్ ఆపరేషన్స్ చేసుకున్నా గానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ ఉన్నా గానీ, లైక్ ఆస్తమా లాంటి ఇష్యూస్ ఉన్నా గానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ వీళ్ళు పీఆర్పీ ఇంజెక్షన్ చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే వీళ్ళు కొన్ని కండిషన్స్‌ని మనం అంటే లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది. ఆ బీపీ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్ చేసుకొని వాళ్ళు స్టెబిలైజ్ చేసి పీఆర్పీ ఇంజెక్షన్ తీసుకున్నట్టే రిజల్ట్స్ ఆర్ వెరీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. అలానే షుగర్ గూడా. షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వాళ్ళల్లో మనం ఎప్పుడైతే ప్లేట్లెట్స్ అదే పేషెంట్స్ నుంచి బ్లడ్ సేకరించి ఈ ప్లేట్లెట్స్ సెపరేట్ చేసి ఇంజెక్ట్ చేస్తే వాళ్ళకి అంత రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉండదన్నట్టు. సో దట్ వాళ్ళు షుగర్స్ లెవెల్స్ ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత మనం ఇంజెక్షన్ చేసినట్టే రిజల్ట్స్ ఆర్ వెరీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఏందంటే లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని హైపర్ లైపిడీమియా అంటుంటారు. వీళ్ళల్లో కూడా ఏమవుతుందంటే అటువంటి పేషెంట్స్‌లో మనం ఈ పీఆర్పీ ఇంజెక్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ అంతా ఆశించిన ఇదిగా ఉండదు. అందుకోసం ఎందుకంటే ఇట్లా ఎవరైతే బీపీతో హై బీపీ ఉన్నవాళ్ళు గానీ, షుగర్స్ అన్‌కంట్రోల్ ఉన్నవాళ్ళు గానీ, కొలెస్ట్రాల్ అన్‌కంట్రోల్ ఉన్న వాళ్ళకి మనం చేసే సజెషన్ ఏంటంటే అవన్నీ కంట్రోల్ చేసిన తర్వాత మనం ఈ పీఆర్పీ ఇంజెక్షన్ చేసినట్టయితే వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేది మేము చూస్తున్నాం అన్నట్టు. సో, ఎర్లియర్ మేము మొదట్లో కొంత స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే అంటే లైక్ సరిగ్గా ప్రాపర్‌గా ఇవన్నీ కంట్రోల్ చేయకుండా ఇవ్వడం వల్లనే కొంతవరకు మనం ఈ ఫెయిల్యూర్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం అన్నట్టు. సో, అది ఇదే తప్ప వారికి వేరే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. పీఆర్పీ ఏ ప్రాబ్లమ్ ఉన్నా చేసుకోవచ్చు. ఏ వయసు వాళ్ళు కూడా చేసుకోవచ్చు.
సో దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కువగా ఇక్కడ మనం హాస్పిటల్‌లో స్టే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో దీస్ ఆల్ సింపుల్ టెక్నిక్స్ అన్నట్టు. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్‌లో వాళ్ళకి బ్లడ్ తీసుకోవటం, లైక్ బ్లడ్ తీసుకొని ప్రాసెసింగ్ చేయటం, మళ్ళీ ఇంజెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్‌లో అయిపోతుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా వస్తారో అలానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. కాకపోతే కొన్ని దీంట్లో ఏంటంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ PRP ఇంజెక్షన్ చేసుకోవాలి. జనరల్‌గా ఈ ఓల్డ్ ఏజ్‌లో ఏముంటుంది, ఆ బీపీ, షుగరు, లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి జనరల్‌గా మనం ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు అన్నట్టు. ఎకోస్ప్రిన్ అనేసి, క్లోపిడోగ్రిల్ అని ఇట్లాంటి ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు. కాకపోతే వాళ్ళకి చెప్పే అడ్వైస్ ఏంటంటే ఎప్పుడైతే PRPకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ బ్లడ్ థిన్నర్స్ ఏదైతే ఉందో ఒక వారం ముందే వాళ్ళని స్టాప్ చేసి రమ్మంటాం అన్నట్టు. సో ఎందుకంటే ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పుడు ఈ ప్లేట్లెట్స్ ఇచ్చినట్టయితే అంత ఎఫెక్టివ్‌గా పనిచేయదన్నట్టు. సో ఇది ఒక ప్రికాషన్స్ ఎస్పెషల్లీ ఎక్కువగా మేము అడ్వైస్ చేస్తాం. అంతేకాకుండా ఈ పెయిన్ కిల్లర్స్ అంటే జనరల్‌గా ఈ మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ అందరూ పెయిన్ కిల్లర్స్ వాడుతూ అంటే నొప్పులతో భరిస్తుంటారు కాబట్టి వాళ్ళు ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారన్నట్టు. ఈ పెయిన్ ఎప్పుడైతే PRPకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ పెయిన్ కిల్లర్స్ ఒక వారం ముందు నుంచే స్టాప్ చేసేసి వచ్చినట్టయితే వాళ్ళకి రిజల్ట్స్ చాలా బాగా ఉంటుందన్నట్టు. ఇది ఏ సో మీరు ఎటువంటి వయసు వాళ్ళు కానీ, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఈ PRP చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే వాళ్ళకి ఈ రిజల్ట్స్ అనేది వెరీ ఎక్సలెంట్‌గా ఉంటుందన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ PRP ఇన్ ఓల్డ్ ఏజ్. థాంక్స్ ఫర్ వాచింగ్.